గోల్కొండ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. జగదాంబిక అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక అమ్మవారికి పట్టుబట్టలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని ఆకాంక్షించారు. బోనాల జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా 20 కోట్లతో ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి కొండా సురేఖ. తొక్కిసలాటలు జరగకుండా పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇక అమ్మవారి ఆశీర్వాదంతో భక్తులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు మంత్రి పొన్నం. ముఖ్యమంత్రి గారు ఇచ్చారండి. పోయినసారి ఏ విధంగానైతే అన్ని టెంపుల్స్ కు కూడా మేము సహాయ సహకారాలు అందించాము, ఈసారి కూడా అదే పద్ధతులు అందించడం జరిగింది. అందరి అధికారులతోటి మీటింగ్ పెట్టి ప్రతి గుడికి కూడా ఒక కమిటీ వేసి అక్కడ ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా వాళ్ళకు అన్ని రకాల వైద్యం కానీ అంటే వాటర్ కానీ ఇటువంటివి చిన్నపిల్లలకు ముసలి వాళ్ళకు అందరికీ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వాళ్ళని మళ్ళీ క్షేమంగా ఇంటికి పంపాలి అని అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోయినసారి ఏ చిన్న మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ఎలా వెళ్ళారో ఈసారి కూడా అదే పద్ధతిలో వెళ్ళాలని మేము కోరుకుంటాం. చాలా ఎక్కువగా మేము హిందూ కార్యక్రమాల మీద, మన ధార్మిక కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ఉన్నాము. పోయినసారి బోనాలు చేశాము, మళ్ళీ మేము సరస్వతి పుష్కరాలు చేశాము, మరి సమ్మక్క సారలమ్మ జాతర చేశాము, మళ్ళీ రాబోయే గోదావరి పుష్కరాలు, సమ్మక్క సారలమ్మ జాతర, మళ్ళీ కృష్ణా పుష్కరాలు ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, ఈ గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి కాదు తెలంగాణ అనే పద్ధతిలో ఉండాలి, ఆ విధంగా మనం జరపాలి అని వారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మేము ఈ కార్యక్రమం కాగానే వెంటనే గోదావరి పుష్కరాల ప్రిపరేషన్కి వెళ్తాము. ఎన్ని డబ్బులైనా కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా సాంప్రదాయాలకు, ఆచారాలకు తొలి ఆషాఢ మాస బోనం తరఫున ముఖ్యమైన దేవాలయాలకు పట్టు వస్త్రాలను సమర్పించడంతో పాటు విజయవంతంగా జరిగేలా చూడాలని ప్రభుత్వ పక్షాన ప్రార్థిస్తూ గతంలో ఇచ్చిన నిధులతో పాటుగా ప్రతి దేవాలయానికి దేవాదాయ శాఖ మంత్రి కార్యక్రమాలను సాఫీగా జరిగే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలు, ఆ అమ్మవారి ఆశీర్వచనం అందరూ కూడా సుఖంగా సుఖ సంతోషాలతోటి సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి వ్యాపార వాణిజ్య వర్గాలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థి